జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభములు. దేవుడు దీవించింది గాక. మరొకసారి శుభదినమున దైవ కృపా స్వరము అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటం దేవుడు నాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైనటువంటి భాగ్యం. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మరొకసారి శుభదినమున మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రియులారా, మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఈ దినం ప్రత్యేకంగా శ్రమల వారం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక క్రీస్తు శ్రమల ద్వారా ప్రవచనములు నెరవేర్చబడేను అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. క్రీస్తు శ్రమల ద్వారా ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. చిన్న ప్రార్థన చేద్దామా? కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ శ్రమల ద్వారా మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు బలియాగము ద్వారా ప్రవచనము నెరవేర్చబడింది. ఎప్పుడైతే ఆ ప్రవచనం నెరవేర్చబడిందో మాకు విమోచన, విడుదల కలిగిందనే సత్యాన్ని అద్భుతమైన సువార్త ద్వారా ప్రకటించబడట ద్వారా మేము అయా ధన్యులమైన కూడి ఉన్న ప్రతి ఒక్కరు, లేకపోతే వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచమని ఈ దినమున ప్రభువా, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు శ్రమల ద్వారా ప్రవచనాలు నెరవేర్పు జరిగింది అనే అంశం మీద మాట్లాడుతున్నాం. మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు అందరికి మరొకసారి శుభములు కలుగును గాక. అతి శ్రేష్టమైన విషయం ఏంటంటే ప్రవచనాలు ముందుగానే మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క భక్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు. పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడారు, యాజకుల ద్వారా మాట్లాడాడు. కనుక దేవుడు మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడి ప్రవచనాన్ని ఇచ్చి ఆయన నెరవేర్చాడు. అది గొప్పతనం. దేవుని గొప్పతనం ఏంటంటే చెప్పి చేయటం, అది నిరూపణ. కనుక దేవుడు అనేవాడు చెప్పి చేస్తాడో, ఆయన ఏది మాట్లాడతాడో అదే నిరూపిస్తాడో. అది ఆయనకున్న శక్తి, ఆయనకున్నటువంటి ప్రభావం, అది ఆయన మహిమ, అది ఆయన గొప్పతనం. కనుక అన్ని నామములకల్లా పై నామం కలిగిన వాడు ఆ దేవదేవుడు. ఆయన రాశాడు, ఆయన నిరూపించాడు. ఇది గొప్ప విషయం. ఇలా వ్రాయబడింది. పాత నిబంధనలో వాక్యాలు ఈ విధంగా నిరూపణ జరిగిందని లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన, ఈ సందర్భం యేసు ప్రభువారు లేచిన తర్వాత తన శిష్యులకు చెప్పినటువంటి సందర్భం ఇది. ఆయన శ్రమల గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటాడు. కనుక శ్రమల ద్వారా యేసు ప్రభువారు పాత నిబంధన అన్నటువంటి వాక్య భాగాన్ని నెరవేర్చాడన్న సంగతి మీకు తెలియజేస్తామన్నా. ఇలా వ్రాయబడింది. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచాను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ఇది సువార్త ఎప్పుడొచ్చిందంటే యేసు ప్రభువారు శ్రమ నొంది మరణించి లేఖన ప్రకారంగా 3వ దినం లేచిన తర్వాతనే ప్రపంచానికి శుభవార్త. మరణ భయంలో ఉండు వారిని భయాన్ని తొలగించటానికి యేసు ప్రభువారు పునరుత్థానమే గొప్ప విషయం. కనుక యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏంటి ప్రపంచ జనులకు లాభము అని అంటే ఆయన పేరట మారు మనసు,
రెండవది పాప క్షమాపణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలన్నదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆశ, కోరిక. కనుక ఈ విషయం నెరవేర్చబడింది. ఈ సంగతులను మీరే సాక్షులు అని అంటున్నాడు. 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణముల్లో నిలిచి యుండుడని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు శ్రమలు పొంది ఆయన ప్రవచనాలు నెరవేర్చడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండడం, సంఘంతో ఉండడం, బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని ఆదరించే బలము, వ్యక్తి దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మన బలహీనతలో సహాయం చేసేవాడు. కనుక సమస్తము నెరవేర్చిన వాడు ఆయనే. ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. ఆయన ప్రమాణం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు కూడా మనము మరణించిన తర్వాత ఆయన మనల్ని లేపుతాడు, ఆయన రాజ్యంలో శాశ్వతంగా ఉంటాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఈ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ధైర్యం కలిగి మనం ముందు కొనసాగాలి. కనుక యేసు ప్రభువారు మాట్లాడింది ఆయన చేశాడు. ఎక్స్ట్రాగా ఆయన ఏం చేయరు ఈ లోకంలో. ఆయన మరణించటమే, విధే చూపటమే, మానవాళికి పాపక్షమాపణ అనుగ్రహించటమే గొప్ప దీవెన. ఈ దీవెన నీకు నాకు ఇవ్వబడింది. నీవు పొందావా? నీవు దీన్ని అనుభవిస్తున్నావా? దీన్ని స్వీకరించినావా? ఒకవేళ నువ్వు స్వీకరించకపోతే ఇప్పుడే ప్రభువును ఆహ్వానించి నీ హృదయంలోనికి, ప్రభువా వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవా, నా జీవితంలో కూడా నీ వాగ్దానం నెరవేర్చు. ఇది యూదులకు మాత్రమే కాదు, ఈ ప్రవచనం ప్రపంచ ప్రజలందరికీ, సమస్త జనులకు దీవెనను వ్రాయబడింది. కనుక ప్రపంచంలోని ఏ జాతి వారికైనా యేసు ప్రభువారు శ్రమ, యేసు ప్రభువారు మరణము, యేసు ప్రభువారు పునరుద్ధానం మానవ జాతికి స్వేచ్ఛ, విడుదల, విమోచన, పాపక్షమాపణ, ధైర్యము, జయము, నిరీక్షణ కలగజేయబడింది. నీ జీవితంలో ఏదైనా నిరాశ ఉన్నదా? ఇబ్బందులు కలిగి ఉన్నావా? ఈ వాక్యము నీ హృదయానికి నెమ్మది కలుగజేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. విశ్వసించు, ముందు కొనసాగు. నీకోసం ప్రార్థన చేస్తా. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాగ్దానములు ఇచ్చి, ప్రవచనాలు ఇచ్చి, ప్రకటించి నెరవేర్చిన ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు. మా జీవితంలో నీ నిత్య సంకల్పాన్ని నెరవేర్చుమని, పరలోక రాజ్యం ఇస్తానన్నావు, నిత్య రాజ్యంలో ఉంచుతానన్నావు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటారని మీరు చెప్పారు. ఆ భాగ్యం మేము నమ్ముతున్నాం, దాన్ని స్వీకరిస్తున్నాం. మా జీవితాల్లో నెరవేర్చి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే